నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ వేదికపై భారతదేశం తన వైఖరిని స్పష్టం చేసింది. న్యూయార్క్ లో జరిగిన G20 విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రపంచంలోని అగ్రశక్తులు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై సూటిగా విమర్శలు గుప్పించారు. అంతేకాక ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ పరిష్కారం కోసం చర్చలు, దౌత్యమే సరైన మార్గమని నొక్కి చెప్పారు. G20 వేదికగా ప్రసంగించిన విదేశాంగ మంత్రి జయశంకర్ శాంతి, అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన సందేశాన్ని అందించారు. అభివృద్ధికి నిరంతరం అడ్డంకిగా ఉన్న ఉగ్రవాదం పట్ల ప్రపంచ దేశాలు ఏ మాత్రం సహనం లేదా మద్దతు చూపకూడదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే చర్యలు అంతర్జాతీయ సమాజానికి గొప్ప సేవ చేస్తున్నాయని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై సున్నా సహనం ఉండాలని, ఎలాంటి మినహాయింపులు లేదా సాకులు పనికిరావని గట్టిగా హెచ్చరించారు. ఇక ప్రపంచ రాజకీయాల విషయానికి వస్తే ఉక్రెయిన్ గాజా సంఘర్షణ నేపథ్యంలో రష్యా చమురు లావాదేవీలపై పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న వైఖరిని ప్రస్తావిస్తూ ద్వంద్వ ప్రమాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. ఇక సంఘర్షణల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువుల భద్రత విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి అభివృద్ధిని సాధ్యం చేస్తుంది, కానీ అభివృద్ధికి ముప్పు వడలడం శాంతిని సులభతరం చేయదు అనే సందేశాన్ని బలంగా వినిపించారు. చివరిగా బహుపాక్షిక వ్యవస్థ పరిమితులను నొక్కి చెబుతూ ప్రస్తుత అంతర్జాతీయ అస్థిరతను అధిగమించడానికి ఐక్యరాజ్య సమితి వంటి వ్యవస్థలో సంస్కరణల ఆవశ్యకతను, చర్చలు, దౌత్యం ఆవశ్యకతను జయశంకర్ స్పష్టం చేశారు.